దేశవ్యాప్తంగా బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని, రాజ్యాధికారం దిశగా బీసీలను ఉద్యమించాలని బీసీలు మరో స్వాతంత్ర పోరాట సింహ గర్జనలో బీసీ నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి ఇందిరా మైదానంలో ఆదివారం బీసీల మరో స్వాతంత్ర పోరాట సింహ గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు ప్రసంగిస్తూ 60 సంవత్సరాల కాంగ్రెస్, 25 సంవత్సరాల టీడీపీ బీసీలను తొక్కుతూనే ఉన్నారని, ఎటువంటి పాలనా అధికారాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మరో స్వాతంత్ర పోరాట యుద్ధం చేయడానికి శ్రీకారం చుట్టామని బీసీలకు పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాన్ని పాలిస్తున్న వారికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది కానీ బీసీలకు స్వాతంత్రమే రాలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. 90 అసెంబ్లీ స్థానాలకు బీసీలను కేటాయించాలని, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలు పెట్టడం, 99 అసెంబ్లీ స్థానాలతో మొదలుపెట్టి తిరుపతిలో 100వ సభను పూర్తి చేశామని అన్నారు. 13 పార్లమెంట్, 90 అసెంబ్లీ స్థానాలలో అన్నిట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. 275 స్థానాలు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని, చట్టసభల్లో స్థానాలు కల్పించాలని చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ ప్రకటించి పార్లమెంట్లో చిచ్చు రేపిందని అన్నారు. బీసీ మహిళలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ వల్ల బీసీ మహిళలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. నరేంద్ర మోదీ ఓసీలకు 10% ప్రకటించారు కానీ 40 సంవత్సరాలుగా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నాలు చేస్తూనే ఉన్నామని, రాస్తారోకులు చేస్తూనే ఉన్నామని, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా తమ యొక్క అభివృద్ధిపై డిమాండ్లపై నడుపుతున్న పోరాటాలు ప్రధాని మోదీకి వినపట్లేదా అని ప్రశ్నించారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఎందుకు ప్రకటించలేదని, అందరికీ సమాన హక్కులు ఎందుకు కల్పించడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కేవలం డబ్బు ద్వారా రాజకీయం చేస్తే వాళ్లకు మాత్రమే సీట్లు ఇస్తున్నారని, కాబట్టి బీసీలందరూ కూడా ఏకమై పోరాటానికి సంఘీభావం తెలపాలని ఆహ్వానించారు. 135 కులాలు కూటమిగా ఏర్పడాలని, మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమిగా ఏర్పడితేనే మనకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. పోరాటాన్ని గ్రామ స్థాయి నుంచి ఎదగనివ్వాలని, మనం కోటను ఏర్పరచుకుంటే తప్ప మనం ఏది సాధించలేమని అన్నారు. బీసీ పౌరులందరికీ ఈ ఒక్క నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, అప్పుడే మన రాజ్యాధికారం వస్తుందని, దానికే దాడులకు పాల్పడుతున్నామని తెలిపారు. రాజ్యాధికారం లేదు, పాలించే నాయకులు లేరు కాబట్టే ఒక ఎంపీకి, ఒక సర్పంచ్కి, ఒక ఎంపీటీసీకి, ఒక జెడ్పీటీసీకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక మంత్రికి, ఆఖరికి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా మన బీసీలు ఉండాలని అన్నారు. బీసీలకు అట్రాసిటీ చట్టాలను తీసుకురండి అని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంపీగా కొనసాగే అర్హత లేదని అన్నారు. ఈ బీసీల సింహ గర్జన ద్వారా హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. 9 అసెంబ్లీలో 13 పార్లమెంట్ చట్టసభల్లో రిజర్వేషన్లు, దానికి స్థానిక సంస్థల ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులు 50% మన నినాదాలని తెలిపారు. ప్రతి బీసీ జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీదా మస్తాన్ రావు, రాజ్యసభ సభ్యులు అన్నా రామచంద్ర యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు జిఆర్ నాగమణి, నాగసత్యం, టీటీడీ బోర్డు సభ్యులు నూకాలమ్మ, ఆవుల లక్ష్మణ్, వెంకట్రావు యాదవ్, తిరుపతి స్థానిక నాయకులు కట్టా జయరాం యాదవ్, హేమంత్, లీలామోహన్, డిసి రమణ, వెంకటముని, అన్నా నారాయణ, అన్నా రామకృష్ణ, అధిక సంఖ్యలో బీసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మా సంఘంలో సభ్యులు ఈ జిల్లా నాయకులు కూడా రాని కూడా చేశారు, కర్నూలు కూడా చేశారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పని ఏది ప్రజలంటే హెచ్చరిస్తున్నావు. నువ్వన్నా మాకు విశ్వాసం లేదు, అదేవిధంగా వైసీపీ అన్నా మాకు విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీ అన్నా మాకు విశ్వాసం లేదు, బీజేపీ పార్టీ అన్నా మాకు విశ్వాసం లేదు. మీరేదో మీ ముందే చెప్పి అడుగుతున్నారు. మీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినా ఓట్లేసేది మేమే, ఏదో ఊపొచ్చింది ఊపొచ్చిందని ఊగుతాడావేమో మాన్యతి. నారా చంద్రబాబు నాయుడు గారు హామీకి వచ్చిన వాళ్ళు వద్దనడానికి నీకు ఎన్ని దమ్ములు ఉంటాయి? ఈ యొక్క సంక్షేమ సంఘంలో ఆడికి ఎక్కడ ఉండొచ్చు.